గతంలో భవన నిర్మాణ కార్మిక సంఘం ఏర్పరచుకున్నాం. మా సోదరులంతా వచ్చి ఒక కాలనీ కావాలనంటే ఆ రోజు అహ్మద్ అలీ అనే అబ్బాయికి, బాబు నువ్వు కొంచెం ధనవంతునివే, 10 మందికి ఉపయోగపడతావు అని చెప్పి మేము నచ్చజెప్పి ఆ పిల్లోడు వద్దన్నా మేము పిలుచుకొచ్చి అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఎన్నుకుంటారు మా ప్రజలందరూ. ఎన్నుకున్న తర్వాత మనము దేశంలో పుట్టిన దానికి స్వార్థంగా మన కార్మికులకు న్యాయం చేస్తామని ఆ స్థలము డీపట్టా స్థలం కొని ఎంతో డబ్బులు కలెక్షన్ చేసుకొని ప్రజలకు ఒక కాలనీ ఏర్పరచుకుందామని ఆ పిల్లోడు పెద్ద ఉద్దేశంతో సహకరించి ఇంకా సొంత డబ్బులు పెట్టి 10 మందికి పట్టాలు ఇచ్చి ఆపొద్దు ఎమ్మెల్యే రామయ్య గారి దగ్గరికి పోతే ఈ భూమిలో పట్టాలు ఇచ్చే కాదని చెప్పడంలో సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి సార్ దగ్గరికి పోయాము. ఇక్కడి నుంచి హైదరాబాద్కి ఒక 100 మంది పోయిన తర్వాత అతనికి మా గోడు చెప్పుకుంటే పట్టాలు ఇప్పించినారు. ఆ పట్టాలలో కొంతమంది మా కార్మికులు అని చెప్పి భయభ్రాంతులు చేసి ఆ అబ్బాయికి వానికి బ్లాక్మెయిల్ చేసి మాగీలే అంటే ఒక ఇంట్లో ఒక్కరికి ఇస్తారు, కానీ ఒక 10 మంది ఉంటే 10 మందికి ఇచ్చేది ఆత్మ సొమ్ము కాదు, 10 మంది సొమ్ము అది. ఆ పిల్లోడికి భయభ్రాంతులు చేసి ఇప్పుడు కొన్ని పట్టాలు ఆ పిల్లోడు భయపడి స్టేషన్లో పెట్టినాడు. వీళ్ళ బాధలు తట్టుకోలేక కనీసము ఆ పిల్లోనికి మా కార్మికులకి న్యాయం చేసి ఈ 5 మందితో చాలా రిస్క్ అయిపోయింది, 100 మందికి రిస్క్ అయిపోయింది. దయచేసి అధికారులకు 2 చేతులు దండబెట్టి నమస్కరిస్తున్నాం. జిల్లా కలెక్టర్ గారు కానివ్వండి, పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఇంతమందికి న్యాయం చేసి వాళ్ళకు అరికట్టి వాళ్ళకు తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటుండు. మీ పాద నమస్కారాలు చేసుకుంటాం అయ్యా. ఆ పిల్లోనికి చాలా తీవ్రంగా ఉంది.